ఓం మహాగణపతయ నమ, ఓం సరస్వతయ నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, రసోత్తరంగా సాగుతున్న సుందరాకాండ గత వారంతో పూర్తయిందండి. అయితే సంప్రదాయానుసారం మనం సుందరాకాండ ప్రవచనం చెప్పుకున్న సుందరాకాండ మన ఇంట్లో పారాయణ చేసిన మరుసటి దినము తప్పనిసరిగా శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవాన్ని పారాయణ చేయాలి, లేదంటే మనం వినాలి. సో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం ఈరోజు శ్రీరామచంద్రుని పట్టాభిషేక మహోత్సవానికి సమాయత్తం అవుదాం. మరి ముందుకు వెళ్దామా? అందరికీ హృదయపూర్వక నమస్కారములు. హనుమంతుడు తిరిగి వచ్చి శుభవార్త చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు హనుమంతుడి వారికి గాఢ పరిశ్రమం అంటే ఆలింగనం ఇచ్చాడని మనం చెప్పుకున్నామండి. ఈ ఘట్టం జరిగిన తర్వాత అందరూ కూర్చుని సమాలోచనలు జరిపి లంకలోకి ఎలా వెళ్ళాలి, యుద్ధం ఎలా ప్రకటించాలని ఆలోచించి సముద్రంపై వారధిని నిర్మించి అందరూ లంకలోనికి వెళ్ళటము, ఆ తర్వాత యుద్ధాన్ని ప్రకటించడము. ఈ మధ్యలో విభీషణుడు అన్నతో విభజించి శ్రీరాముల వారి పక్షాన్ని చేరటము జరుగుతుంది. తుది ఫలితంగా ఆఖరున ఈ రావణ యుద్ధంలో రావణుడు రాముల వారి చేతిలో మరణించడం జరుగుతుందండి. యుద్ధంలో విజయం తర్వాత సీతమ్మ వారిని రాక్షస శరణి నుంచి విడిపించడం జరుగుతుందండి. సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేస్తుందండి. అప్పుడు అగ్నిలో ప్రవేశించిన సీతమ్మ వారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ మంటల నుంచి అగ్నిదేవుడు బయటకు వచ్చాడంటే ఇప్పుడు సీతమ్మ వారు ఉదయభానులా వెలిగిపోతూ ఉందటండి. సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసే ముందు ఉన్న దుస్తులు, నగలు, ఆభరణాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయంటండి. అగ్నిలో ప్రవేశం చేసినా కూడా రామ, ఇదిగో నీ సీత ఏ పాపము ఎరుగని పరమ పవిత్రురాలు. వాక్కు చే కానీ, మనసు చో కానీ, బుద్ధి చేత కానీ, దృష్టి చేత కానీ నిన్ను తప్ప అన్యుల ఎరుగదు. తన మనసుని ఎల్లప్పుడూ నేంది ఉంచుకుని జీవించింది. పవిత్రాలైన సీతమ్మను స్వీకరించు, అడ్డు చెప్పకు, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి అగ్నిదేవుడు శ్రీరామచంద్రుడితో చెప్తాడండి. అప్పుడు కొన్ని క్షణాలు శ్రీరామచంద్రుడు నిశ్చేషుడయ్యాడటండి. తర్వాత ముఖంలో ఆనంద బాష్పాలు, సంతోష ఛాయలు కనబడ్డాయంటండి. ప్రసన్నుడయ్యాడండి. అప్పుడు ఇలా అన్నాడంటండి, సీత మనసు నాయందే ఉంటుందని నాకు తెలుసు. ఆమె సదా తన ధ్యానాన్ని నా మీదే పెట్టుకుని బ్రతుకుతుందని నాకు తెలుసు. కానీ ఈ విషయం లోకానికి అందరూ కూడా రూఢీ కావాలని ఆమె అగ్ని ప్రవేశం చేస్తున్నా కూడా అలా చూస్తూ ఊరకుండిపోయాను, నివారించలేకపోయాను. మీరంతా పూజ్యులు, పెద్దలు, మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. బుద్ధిమంతుడి కీర్తిని వదలనట్లు నేను సీతమ్మ వారిని విడువును అని సీతమ్మ వారిని స్వీకరించడం జరుగుతుందండి. అప్పుడు అక్కడికి వచ్చిన ఇంద్రుడు రాముని ఒక వరం కోరుకోమంటే అప్పుడు రాముల వారు ఈ యుద్ధంలో మరణించిన వానర, బల్లూక వీరులు అందరినీ కూడా తిరిగి బ్రతికించమని అడుగుతాడండి. ఇంద్రుడు వారందరినీ తిరిగి బ్రతికిస్తాడు. ఆ రాత్రి అంతా ఎంతో ఆనందంగా గడిచిపోయిందండి. ఉదయం అవగానే విభీషణుడు వచ్చి రామ, అంగరాగాలు, ఆభరణాలు, దివ్య వస్త్రాలు అవన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు అవన్నీ స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని గావించండి అని చెప్పి అడగటం జరుగుతుందండి. అప్పుడు రాముడు, నీవు చేసిన మేలు మరువలేను, నేను తొందరగా అయోధ్య వెళ్ళాలి, నా తమ్ముడు భరతుని చూడాలి, భరతుడు లేని ఈ స్నానాంగ రాగాదులు నాకు ఏ విధమైన సుఖాన్ని ఇవ్వవు, పైగా అయోధ్య సుదీర ప్రాంతము అని అన్నాడండి. అప్పుడు వెంటనే విభీషణుడు, స్వామి దీని గురించి మీరు ఏ విధమైన విచారం చెందాల్సిన అవసరం లేదు, నేను పుష్పక విమానాన్ని సిద్ధం చేశాను. అయితే మీరు వెళ్ళే ముందు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మేము ఇచ్చే కానుకలను కూడా మన్నించి వెళ్ళినట్లయితే నేను ఎంతో సంతృప్తిని అవుతాను అని విభీషణుడు అన్నాడంటండి. విభీషణ, నీ మాట కాదంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నువ్వు నన్ను ఎన్నో విధాలుగా ఆనందపరిచావు. నా మనసు తహతలాడుతుంది. నా తమ్ముని భర్తను చూడాలని, నా తల్లులను చూడాలని, అయోధ్య నగరానికి వెళ్ళాలని ఆ ఏర్పాట్లు అన్నీ సిద్ధం చెయ్యి అని రాముల వారు చెప్పడం జరిగింది. వెంటనే పుష్పక విమానాన్ని
తెప్పించాడంటే విభీషణుడు. చాలా అద్భుతమైందండి, మనం గతంలో చెప్పుకున్నాం. రామ ఇంకేమి ఆజ్ఞ అని విభీషణుడు అడిగాడండి. అప్పుడు వెంటనే విభీషణ, నీ రాజ్యం నీకు లభించింది. ఈ యుద్ధంలో వానర భల్లోక వీరులు ఎంతో కష్టపడి తమ ప్రాణాలను సైతం ఒడ్డి యుద్ధం చేశారు, విజయం సాధించారు. వారిని వానర భల్లోక వీరులందరినీ కూడా నువ్వు సన్మానించి చిరు కానుకలను ఇస్తే వాళ్ళు ఎంతో ఆనంద పరవశులు అవుతారు, నీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి అని రాముల వారు చెప్పడం జరిగిందండి. వెంటనే వారందరినీ కూడా అద్భుతంగా ఎన్నో విలువైన కానుకలన్నీ ఇచ్చి వారిని సంతృప్తి పరిచారంటండి. అప్పుడు రాముల వారు వానర భల్లోక వీరులారా, మీరు తిరిగి మీ మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పాయంటండి. తర్వాత సుగ్రీవ, నువ్వు నన్ను ఎంతో బాగా ఆదరించావు, నాకు సోదరుడు అనిపించుకున్నావు, నీవు తిరిగి నీ రాజ్యానికి వెళ్ళి సుఖంగా పరిపాలించుకో అని అన్నాడంటండి. అలాగే విభీషణ, ఈ లంకా రాజ్యం నీకు లభించింది, చక్కగా పరిపాలించుకుని హాయిగా సుఖ సంతోషాలతో ఉండని చెప్పి చెప్పడం జరిగింది. అనుజ్ఞ ఇస్తారా, మరి సెలవు మీ నుంచి కోరుతున్నారని రాముల వారు అన్నారటండి. శ్రీరామచంద్రుడు అలా అనగానే అక్కడ ఉన్నవారి హృదయాలందరూ కూడా ద్రవించిపోయేటండి. వెంటనే సుగ్రీవుడు విభీషణుడు, రామ మమ్మల్ని ఆశీర్వదించు, అనుగ్రహించు, మా మనసులోని మాట చెప్దాం అనుకుంటున్నాం, మేము కూడా నీతో వచ్చి నీ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి కౌశల్యాదేవి పాదాలను స్పృశించి ఆమె ఆశీర్వచనాలు తీసుకోవాలని మా మనపూర్వకంగా కోరుకుంటున్నాం, నీ ఆజ్ఞ ఉంటే అని చెప్పేసి విన్నవించుకోవడం జరిగిందంటండి. అప్పుడు రాముడు వెంటనే ఎంత సంతోషకరమైనటువంటి వార్త చెప్పారు, విభీషణ నీ అమాత్యులను తీసుకుని విమానంలోకి ప్రవేశించు, అలాగే సుగ్రీవ నీవు కూడా నీ అమాత్యులను తీసుకుని పుష్కపంలో ప్రవేశించు అని చెప్పేసి రాముల వారు చెప్పడం జరిగిందండి. అప్పుడు వెంటనే విభీషణుడు తన అమాత్యులతోటి, సుగ్రీవుడు తన మంత్రి పొంగోలతోటి పుష్పకాన్ని అధిరోహించారంటండి. సీతారాములు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు వీరంతా అమాత్యులతో కలిసి పుష్పకానంలో బయలుదేరేటండి. పుష్పక విమానం ఆకాశంలోకి ఎగిరిందంటండి అయోధ్య నగరం వైపు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముల వారు తిరిగి అయోధ్య నగరానికి బయలుదేరారు. రామ 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 శ్రీరామ రామ 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 రామ. అలా పుష్పక విమానం ఎగురుతూ వెళ్ళిపోతున్నట్టండి అయోధ్య నగరం వైపు. మార్గ మధ్యంలో శ్రీరాముల వారు సీతమ్మ వారికి లంకలో అన్ని ప్రదేశాలను చూపిస్తూ యుద్ధం జరిగిన ప్రదేశాన్ని, మిగతా ఎవరిని చంపారు ఇవన్నీ కూడా సీతమ్మ వారికి చూపిస్తూ చెప్తున్నారటండి. విమానం సాగుతుందండి. కిష్కిందా నగరంలోకి వచ్చేటప్పటికి సీతమ్మ వారు సుగ్రీవుని భార్యను చూడాలని, వారిని కూడా తీసుకుని అయోధ్య నగరికి వెళ్ళాలని కోరిందటండి. అప్పుడు విమానాన్ని అక్కడ ఆపి తర్వాత సుగ్రీవుని భార్యను కూడా పుష్పకంలాగా ఎక్కించుకుని మళ్ళీ ముందుకు వెళ్తుందండి. ఋష్యముఖం వచ్చేటప్పటికి అక్కడ దాన్ని చూపించే సీతమ్మ వారికి వాలి వధ గురించి చెప్పేటండి. ముందుకు సాగుతున్నారు, అయోధ్య నగరాన్ని సమీపించబోతున్నారటండి. ఇంతకు ముందే భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమం వచ్చింది, విమానాన్ని అక్కడ ఆపడం జరిగిందండి. శ్రీరాముల వారు భరద్వాజ మహామునికి నమస్కరించి అయోధ్య నగర విశేషాలు అన్నింటినీ కూడా అడగడం జరిగిందండి. రామ, అందరూ క్షేమంగా ఉన్నారు, భరతుడు జటాధారి అయి నీ పాదుకలను పెట్టుకుని పూజిస్తూ పరిపాలన సాగిస్తూ నీవు ఎప్పుడు వస్తావని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అని భరద్వాజ మహాముని చెప్తాడండి. శ్రీరామ, పూర్వం నీవు రాజ్య భ్రష్టుడివై నా ఆశ్రమానికి వచ్చినప్పుడు నిన్ను చూసి నేను చాలా దుఃఖించాను. ఇప్పుడు బంధుమిత్ర సపరివారంగా తిరిగి నీవు అయోధ్య వెళ్ళటానికి వచ్చావు, ఇప్పుడు నా మనసు ఎంతో సంతోషంగా ఉంది అని భరద్వాజ మహాముని చెప్తాండి. అంతేకాకుండా రామ, నీవు అరణ్యంలో ప్రవేశించే మొదలు రావణ సంహారం వరకు జరిగిన అన్ని విషయాలు కూడా నాకు తెలుసు, అంత శుభంగానే జరిగింది. ఈరోజు ఇక్కడే ఉండి తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని భరద్వాజ మహాముని వారు శ్రీరాముడిని కోరితే శ్రీరాముని వారు సరేనని ఆ రాత్రికి అక్కడ బస చేయడం జరిగిందండి. అప్పుడు రాముల వారు హనుమంతుల వారిని పిలిచి, పావని, నీవు ఒక ముఖ్యమైన పని చేయాలి, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు, నందిగ్రామం నా సోదరుడు భరతుని దగ్గరికి వెళ్ళాలి. మార్గ మధ్యంలో నువ్వు గుహుని దగ్గరికి వెళ్ళి నేను వచ్చాననే సమాచారాన్ని చెప్పి భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నాననే విషయాన్ని అతనికి తెలియచేయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం, నీవు నా ఆగమనాన్ని చెప్పే ముందు
చెప్పేటప్పుడు భరతుడి యొక్క ముఖ కవళికలను నువ్వు గమనించు. ఒకవేళ భరతుల్లో ఏ విధమైన ఈర్ష్య ద్వేషాలు ఏమన్నా కనపడినా, రాజ్యంపై కాంక్ష కనపడినా నీవు వెనక్కి వచ్చేయి, నేను అయోధ్య నగరం చేరకముందే నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పు అని చెప్పేసి హనుమంతుల వారిని ఈ స్పెషల్ టాస్క్ మీద ఆయన్ని అక్కడికి పంపించడం జరిగిందంటే. పంపించినప్పుడు కూడా ఇలా కూడా చెప్పానండి, సర్వకామ సమృద్ధం హి హస్యస్వరద సంకులం పితృపైతామహం రాజ్యం కశ్యనావర్తయేన్మనః. ఈ కోసల రాజ్యం మా తల్లి తండ్రుల నుంచి వస్తుంది, సమస్త భోగభాగ్యాలతో కూడుకున్నది. ఈ రాజ్యం అనేటువంటి ఎంతటి వారినైనా మార్చవచ్చు. అంతేకాకుండా నాకు అర్థమైంది, నా తమ్ముడు అట్లాంటి వాడు కాదు, ధర్మాత్ముడు, అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే శాస్త్రం ఈ విధంగానే ప్రవర్తించమని చెప్తుంది. ఒకవేళ భరతుడు రాజ్యాకాంక్ష ఉంటే నేను ఆ రాజ్యాన్ని భరతునికి వదిలివేసి నేను తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోతాను అని రాముల వారు చెప్పారటండి. ఎంత అద్భుతం అండి! రాముని త్యాగము, ఔదార్యము లోకాతీతం. రాముల వారి కోరిక ఉన్న వెంటనే హనుమంతుల వారు బయలుదేరారండి. నందిగ్రామం వెళ్ళి అక్కడ ఉన్న భరతుని చూశాడంటండి. భరతుడు ఎలా ఉన్నాడంటే జటలు ధరించి కందమూల ఫలాలు మాత్రమే తింటూ చూస్తానికి ఒక ఋషిలా, ధర్మమూర్తిలా కనపడ్డాటండి. అక్కడ ఉన్న మిగతా అందరూ కూడా ఏదో తపస్సులు చేసుకునేవారిలోనే ఉన్నారటండి. అప్పుడు భరతుల వారి దగ్గరికి వెళ్ళి సీతా సహితంగా రాముల వారు వస్తున్నారనేటువంటి అద్భుతమైన విషయాన్ని ఆయనకి అందించాడండి. ఆ మాట వినగానే వెంటనే స్వస్థపడిపోయాడండి. సొంలోంచి లేచిన తర్వాత, ఓ వానరవేరా, నీవు దేవుడవా, నువ్వు దేవతామూర్తివా, నువ్వు నిజంగానే వానరుడువా, ఎంత శుభవార్త చెప్పావు అని చెప్పేసి ఆంజనేయ స్వామిని ఆలింగనం చేసుకున్నాడంటండి. నీకు మా రాముల వారితో నీకు ఎలా పరిచయం నాకు చెప్పమంటే అప్పుడు రాముల వారు వీరిని కలిసిన కాడి నుంచి యుద్ధం జరిగి మొత్తం అంతా కూడా వివరంగా భరతుడికి తెలియజేస్తాయండి. రేపే పుష్యమి నక్షత్రం, రేపు ఉదయం నీవు రాముల వారిని కలుసుకుంటామని చెప్పి మహాద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేశాడంట. అంతా విన్న భరతుడు ఆశ్చర్యాన్ని, బాధని పొందాడంటండి. చివరికి ఆనందాన్ని కూడా అనుభవించాడటండి. చిరస్య పూర్ణ కలుమే మనోరథ, నా చిరవగాల వాంఛ నెరవేరింది అన్నట్టండి భరతుడు. వెంటనే శత్రుఘ్నుడిని పిలిచి రాముల వారి ఆగమనాన్ని తెలిపి దానికి తగిన సకల ఏర్పాట్లు చూడమని చెప్పడం జరిగిందంటండి. పనులు ప్రారంభమయ్యేటండి. నంది గ్రామం నుంచి అయోధ్య వరకు రహదారులన్నింటి కూడా అద్భుతంగా అలంకరించారంటే, ధ్వజాలన్నింటినీ లేపారటండి. దశరథుల వారి 3 భార్యలు కూడా నంది గ్రామం చేరుకున్నారటండి. తెల్లారింది. అందరూ కూడా ఉత్సుకతతో, హనుమంతుల వారు కూడా అక్కడే ఉన్నారండి, ఎదురు చూస్తారండి శ్రీరాముని ఆగమనం కోసము. ఇక్కడ ఎంత కోలాహలంగా ఉందంటేనండి, మొత్తం అయోధ్య అంతా కూడా నందిగామంలోనే వచ్చింది అన్నట్టుగా ఉందటండి. భరతుడైతే రాముల వారి పాదకుల్ని నెత్తిపై పెట్టుకుని ఆయన ఎదురు చూస్తున్నాడటండి. ఇంతలో పుష్పక విమానం వచ్చి వారి ముందు ఆగిందటండి. శ్రీరాముల వారు సీతాసహితంగా అలా కనపడుతూ ఉంటే భరతుడు నమస్కారం చేశాడటండి. తర్వాత విమానం ఆగిన తర్వాత విమానంలోకి ఎక్కి రాముల వారిని కావలించుకుని రాముల వారి పాదానికి నమస్కారం చేసేటండి. వైదేహికి కూడా నమస్కారం చేసేటండి. అలాగే లక్ష్మణుని కూడా ఆలింగనం చేసుకున్నాడంటండి. తదుపరి విభీషణుడు, సుగ్రీవులను కూడా ఆలింగన గౌరవాన్ని ఇచ్చాడండి భరతుడు. శత్రుఘ్నుడు కూడా అన్నగారిని అనుసరించాడంటండి. భరతుడు అప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ సుగ్రీవుడితో ఇలా అన్నాడటండి, తమస్మాకం చతుర్థం వైభ్రాత సుగ్రీవ పంచమ సౌహార్దా జాయతే మిత్రమపకారోరి లక్షణం. సుగ్రీవ, నీవు మా నలుగురికి 5వ సోదరుడివి. ఉపకారం వల్ల మిత్రుడు, అపకారం వల్ల శత్రుడు ఏర్పడతారు అని చెప్పాడంటే, ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న విభీషణుడితోటి ఆ భాగ్యం వల్ల మీరు మాకు ఎంతో సహాయం చేశారు, అందువల్లనే రాముడు అసాధ్యమైన కార్యాలని సాధించాడు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగిందటండి. అప్పుడు శ్రీరామచంద్రుడు విమానం నుంచి దిగి వచ్చి తమ తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పాదాభివందనం చేశాడంటే, స్వాగతం తే మహాబాహో కౌసల్యానందవర్ధన
అని అందరూ కూడా రామా స్వాగతం రామా స్వాగతం అని అందరూ స్వాగతించారంటండి. అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రజలు అందరూ కూడా అడుగో రాముడు అని అంతా కోలాహలంగా ఉందట. ఇప్పుడు భరతుడు స్వయంగా తానే తీసుకొచ్చి రాముల వారి పాదుకలను అన్నగారికి తొడిగాడట. శ్రీరామ భరతుల ప్రేమాభిమానాలను చూసి సుగ్రీవుడు విభీషణుడు కళలో నీళ్ళు తెచ్చుకుని ఆశ్చర్యపోయారట. విమానం నుంచి అందరూ దిగిన తర్వాత ఈ విమానం అండి కుబేరుడి నుంచి రావణాసుడు దొంగిలించడని చెప్పుకోవాలన్నమాట. ఈ విమానాన్ని తిరిగి కుబేరుడి దగ్గరికి వెళ్ళమని శ్రీరాముడు ఆజ్ఞ ఇచ్చేటండి. అది కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరాముడు వారు తమ కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించి ఆయన పక్కనే సుఖాసీనులు అయి కూర్చున్నారట. అప్పుడు భరతుడు రాముల వారిని సమీపించి పూజిత మామిక మాత దత్తం రాజ్యమిదం మమ తత్తదామి పునస్తుభ్యం యదా త్వమదదా మమ. ఈ శ్లోకం చాలా విశేషమైనది, ముఖ్యమైనది. భరతుడు ఇలా అంటాడండి, రామా, మా అమ్మను గౌరవించితివి, మా అమ్మ మాట పాలించితివి, నీవు నాకు ఈ రాజ్యాన్ని నువ్వు ఎలా ఇచ్చావో తిరిగి నేను నీకు ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్తున్నాను. నీవు లేని సమయంలో నేను ఈ రాజ్యాన్ని 10 ఇంతలు వృద్ధిపరిచాను. ఇది నీది, ఇది నాది కాదు, నీది నీకే ఇస్తున్నాను అని భరతుడు రాముల వారికి చెప్పి ఆయన పాదాల మీద పడ్డట్టండి. ఇంకా ఎలా అన్నట్టండి, స్వామి, మదించిన ఎద్దు మాత్రమే మోయగల బరువుని లేగదోడ మోయగలదా? నీవు వహించాల్సిన ఆ రాజ్య భారాన్ని నేను మోయలేను. గుర్రం గాడిదలా పరిగెట్టలేదు, కాకి హంసలా చరించలేదు. పట్టాభిషేక అర్హత కలిగి పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయ్యి విఘ్నం రావటం వల్ల నీవు హఠాత్తుగా అడవులకి వెళ్ళాల్సిన వచ్చింది. ఇప్పుడు నీవు తిరిగి వచ్చావు, ఈ రాజ్యం నీది. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వస్య స్వామిత్వమనువర్తయ. ఈ కాలచక్రం ఎంతకాలం సాగుతూ ఉంటుందో, ఈ భూమి ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలము నీవే ఈ భూమిని పరిపాలించదుగాక అని మళ్ళీ కాళ్ళ మీద పడి 2 కాళ్ళు పట్టుకుని తిరిగి స్వీకరించమని ప్రార్థించాటండి. అప్పుడు శ్రీరామచంద్రుడు సరే అని సమ్మతించాటండి. అంతా ఏదో మనం అనుకుంటామండి, ఈ సర్వ జగత్ అంతా ఆయనది, ఆయన నుంచే మనం తీసుకుంటున్నాం, మళ్ళీ ఆయనకే ఇచ్చేస్తాం. ఇక్కడ ఏమీ లేకుండా వచ్చాం, అంతా ఇక్కడే తీసుకున్నాం, మళ్ళీ లేదు ఇప్పుడు ఏమీ లేకుండా నిలిపోతాం. ఇదే జీవితం, అంతా ఆయనదే. ఇక్కడ అదే చెప్పాడండి భరతుడు, ఇది నీది, మధ్యలో కొన్ని కారణం వల్ల నాకు ఇవ్వబడింది, మళ్ళీ తిరిగి నీది నీకే ఇచ్చేస్తున్నాను. దేవుడికి మన ప్రసాదాలు అవి పెడతా ఉంటామండి, ఆయనకి ఇచ్చి మనం తింటూ ఉంటాం. మీకు అర్థమైందా? అంత ఆయన ఇచ్చిందే మళ్ళీ ఆయనకి పెడతాం. సాక్షాత్ లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద కూర్చుంటుంది, ఆయనకి మనం ఏం ఇవ్వగలమండి? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే ఈ శ్లోకం అతి ముఖ్యమైనది అని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ శ్లోకం అందరికీ కనువిప్పు కూడా కలిగిస్తూ ఉంటుందండి. అటువంటి శ్లోకం అన్నమాట ఇది. దేవుడా, నాకు ఇది వస్తే నీకు అది ఇస్తాను, నాకు అది వస్తే నీకు ఇది చేయిస్తాను, నీకు చక్కెర పొగను వండుతాను, పరవన్నం వండుతాను, పులిహోరలో పెడతాను అని దేవుడికి మనం ఆశ చూపిస్తామంటండి. చేయగలమా? అంతా ఆయనదే ఆయనకి మనం పెడుతున్నాం. ఇది ఒక కనువిప్పుగా అర్థం చేసుకోగలరు. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పాడండి. పత్రం పుష్పం ఫలం తోయం. ఒక పత్రం, ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక కాయ కానీ ఏమీ లేకపోతే కాస్త నీటి చుక్కలు నాకు ఇచ్చిన నేను సంతోషంగా పరవశించి తీసుకుంటాను. కానీ అక్కడ భక్తితో మాత్రమే ఇవ్వాలి, భక్తే ప్రధానం అని చెప్పేయండి. అంతేగాని మనం ఇచ్చే అన్నీ కాదు. మనం ఏం చేస్తున్నాం? మన కోరికలతో మనం భగవంతుడితో వ్యాపారం చేస్తున్నాం. నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తానని అంటున్నాం. ఇది వ్యాపారమా? ఇది భక్త? గమనించగలరు. ఇదే విషయాన్ని భరతుడు తన శ్లోక రూపంలో తెలియజేయడం జరిగింది. భావాన్ని అర్థం చేసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పుడైతే శ్రీరాముల వారు ఒప్పుకున్నారో, అంటే రాజ్యాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నారో, ఇక తదితర కార్యక్రమాలకు వెళ్ళిపోయారటండి. 14 సంవత్సరాల నుంచి భరతుడు కూడా జటాధారి ఉన్నాడు. రాముల వారు సీతావేది అందరూ కూడా అడవుల నుంచి అరణ్యవాసం నుంచి వచ్చారు. వెంటనే క్షురకుల్ని ఏర్పాటు చేశారటండి. అయితే రాముల వారు ప్రప్రథమంగా భరతుడికి క్షురకర్మ చేస్తే కానీ తను చేసుకోనని కూర్చుంటే అప్పుడు
మొదట భర్తరు వారికి, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరందరూ అయిన తర్వాత రాముల వారు కూడా క్షౌరకర్మల్ని చేసుకుని స్నానాది కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నారటండి. స్వయంగా దశరథ వారి భార్యలు సీతాదేవిని అలంకరించారటండి. కౌసల్యాదేవి స్వయంగా వానర వీరుల భార్యలకు అలంకరణలో తోడ్పడ్డారటండి. శత్రుఘ్నుడు స్వయంగా రామలక్ష్మణుల అలంకరణలు అన్నీ చూసుకున్నారటండి. అంతా సిద్ధమైన తర్వాత శత్రుఘ్నుడు ఆజ్ఞపై సర్వసుందరంగా తయారైనటువంటి ఒక అద్భుతమైన రథం వచ్చిందండి. ఆ రథంలో అందరూ ఆశీనులై రాముడు అయోధ్య నగరానికి పయనమయ్యేటండి పట్టాభిషేక మహోత్సవాన్ని. ఈ రథానికి స్వయంగా భరతుడి సారథ్యం వహించి తీసుకువెళ్తున్నాడటండి. ఎంత ప్రేమ అండి! మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, శంఖ దుందుబులు మోగుతుంటే శ్రీరామచంద్ర వారు అయోధ్య నగరానికి ప్రయాణం అయ్యారటండి. అయోధ్యలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా పట్టాభిషేక ఏర్పాట్లన్నీ సరిగ్గా చూసి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అయోధ్య నగరం పొలిమేరలోకి వచ్చి రామ ఆగమనానికి ఎదురు చూస్తున్నారటండి. రథం వస్తూ కనిపించిందటండి. వంది మాగదుల స్తోత్ర పాఠాలు, వేదవిధుల స్వస్తి వాచనాలతో రాముల వారు ప్రజల జయ ధ్వానాల మధ్య అయోధ్య నగరాన్ని ప్రవేశించారండి. రాముల వారు రాజనగర్కి చేరిన తర్వాత మంత్రిమండలి సమావేశంలో విభీషణుడు, సుగ్రీవుడు తనకు చేసిన అద్భుతమైన సహాయ సహకారాల గురించి వివరంగా చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత సుగ్రీవుడికి చక్కటి వసతి ఏర్పాటు చేస్తారండి. విభీషణుడు కూడా చక్కటి వసతి ఏర్పాటు చేస్తారండి. సుగ్రీవుడు సుఖంగా తన వసతిలో కూర్చున్న తర్వాత అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో అంటే రాముల వారి పట్టాభిషేకానికి నదీ జలాల నుంచి సముద్ర జలాలని తెప్పించడానికి ఏర్పాట్లు చేయమని శత్రుఘ్నుడు కోరతాడండి. వెంటనే దానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తారండి. 4 సముద్రాల నుంచి అలాగే 500 నదీ నదుల నుంచి జలాలను తెప్పిస్తారండి. ఇవన్నీ కూడా చాలా చకచకా పనులన్నీ జరిగిపోతూ ఉంటాయండి. తెల్లారితే పట్టాభిషేకం, తెల్లారేటప్పటికి నదీ జలాల నీరంతా కూడా కలశాలతో చేరుకున్నాయంటండి. శత్రుఘ్నుడు వశిష్ఠుల వారికి అవన్నీ కూడా చూపించి శ్రీరాముడి అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చూడమని చెప్పడం జరిగిందండి. అప్పుడు మొత్తం 8 మంది పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, విజయుడు, గౌతముడు అనేటివి 8 మంది పురోహితుల మధ్యన శ్రీరాముల వారికి అద్భుతంగా అభిషేకం చేశారట. నదీ జలాలతో, అంతేకాకుండా ఓషధులతో అన్నిటితో కూడా వైభవంగా అభిషేకం చేయించారటండి. ఇది ఎలా ఉందంటే అష్టోసులు ఇంద్రుడికి త్రైలోక్య రాజ్యాభిషేకం చేసినట్లుగా ఉందటండి. పూర్వం బ్రహ్మదేవుడితో నిర్మితమయ్యి మనువు ఆ వంశీకులందరూ కూడా వాడిన రత్న మణిమయ బంగారు కిరీటాన్ని సభా మధ్యాహ్నం నుంచి దానికి పూజలే చేశారండి. తర్వాత దానిని వేద మంత్రాల ఉచ్చారణతో అద్భుతంగా వేదమంత్ర పఠనంతో ఆ కిరీటాన్ని శ్రీరాముని తలపై పెట్టి శ్రీరాముని పట్టాభిషేకాన్ని వశిష్ఠుల వారి దగ్గరుండి జరిపించారటండి. దీనికి ఇంద్రుడు వాయుదేవుడితో 100 బంగారు పూలతో కూడినటువంటి ఒక మాలని రాముల వారికి పంపించి బహుకరించాడంటే. శత్రుఘ్నుడు రాముల వారికి చందని వింజామలని వీస్తున్నాడటండి. విభీషణుడు, సుగ్రీవుడు కూడా రాముల వారికి చేవరాన్ని కొడుతున్నారు. పట్టాభిషేకం సమయానికి ముందు శ్రీరాముల వారు ఎన్నో దాన ధర్మాలు నిర్వహించారటండి. శ్రీరాముల వారు విభీషణుడికి అలాగే సుగ్రీవుడికి రత్నమయమైన హారాలని సమర్పించడం జరిగిందండి. ఆ తర్వాత సీతాదేవికి కూడా శ్రీరాముడు ఒక ముత్యాల హారాన్ని, కొన్ని దివ్యమైన వస్త్రాలను ఇవ్వడం జరిగిందండి. సీతాదేవి తన మెడలోని హారాన్ని తీసుకుని బయటికి తీసి రాముల వారు దాని వంక చూస్తూ ఉంటుంటే సీతాదేవి వారి మనసులో ఏముందో ఆయన గ్రహించి ఆయన ఇలా చెప్పాయంటండి. ఎవరో పట్ల నీ మనసు ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటుందో, ఎవరికి ఎప్పుడు యశస్సు, తేజస్సు, ధైర్యం, సామర్థ్యం ఇవన్నీ ఉంటాయో, అలాగే ఎవరు నీ మనసుకి అత్యంత అధికమైన ఆనందాన్ని కలిగించారో వారికి ఈ హారాన్ని ఇవ్వని చెప్తే సీతమ్మ వారు వెంటనే ఆ హారాన్ని హనుమంతుల వారికి ఇస్తుందంటండి. ఈ విధంగా అద్భుతంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగిందంటండి. ఆ తర్వాత విభీషణుడు, సుగ్రీవుడు శ్రీరాముని వద్ద సెలవు తీసుకుని తమ తమ నగరాలకి పయనమయ్యారంటండి. ఈ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగిందంతా శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాన్ని ఈ భరతావన్ని పరిపాలించాడండి. 11,000 సంవత్సరాలు శ్రీరాముడు పరిపాలించిన కాలంలో ఎవరికి కూడా రోగాలు ఏమీ లేవటండి.
ఏ తండ్రి కూడా తన పుత్రులకి తలకూరు పెట్టలేదు. అంటే సందర్భానంగానే అన్నీ జరిగేవటండి. ఎక్కడ దొంగతనాలు దోపిడీలు ఏమీ లేకుండా. అందుకే రామరాజ్యం అని అందుకే అంటారండి. ఈ భరత భూమిని 11,000 సంవత్సరాలు పరిపాలించిన మహాప్రభువు శ్రీరామచంద్రుడు ఈ అద్భుతమైన రామ కథని, అందులో ప్రత్యేకంగా సుందరాకాండని చదివిన, పారాయణ చేసిన, విన్న, చెప్పిన కూడా వాడి పట్ల రాముడు ప్రసన్నుడవుతాడు. రాముడే శాశ్వతమైన విష్ణువు, రాముడే సాక్షాత్తు నారాయణుడు, లక్ష్మణుడి ఆదిశేషువు. ఈ రామాయణ కథ నిజంగానే జరిగినది, కల్పితమైనది కాదు. బలం విష్ణు ప్రవర్ధతాం, విష్ణు యొక్క బలము వృద్ధి నందుగాక. ప్రియమైన ఆత్మబంధువులారా, గత 19 వారాలుగా నా వెంటే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఓం తత్ సత్.